విషయం కూడా మళ్ళీ ఎందుకు అది అంత ప్రహసనంగా మారుతోంది అని చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడ్స్మిల్ శ్రీనివాస్ గారు, టీడీపీ నుంచి బీసీసీఎల్ ప్రెసిడెంట్ గురుమూర్తి గారు స్టూడియోలో, జనసేన నుంచి అడ్వకేట్ రజనీ గారు. అందరికీ స్వాగతం అండి. అడ్స్మిల్ గారు, మీతో ప్రారంభిస్తాను. ఏంటిదంతా అసలు? ఒక రకమైన ఒకళ్ళని మించి వచ్చి ఎవరు చెప్పాల్సిన విషయాలు వాళ్ళు చెప్పి వెళ్ళిపోతున్నారు. అది కాన్ఫిడెన్సా, డైలమానా? ఇంకొక పక్కనేమో వైజాగ్లో ప్రమాణ స్వీకారం బుకింగ్లు అంటారు, ఇంకొక పక్కనేమో పెన్షన్ల టైం వస్తే చప్పుడు లేదు. ఏంటిదంతా చూడాలి? అందరికీ నమస్కారం అండి. గురుమూర్తి గారు, రజనీ గారు, విజయచంద్రిక్ గారు, ఏబిఎన్ వీక్షకులందరికీ గుడ్ మార్నింగ్. ఇక్కడ బెట్టింగ్ మాఫియా కూడా తన పంతం చేస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నమ్ముకుని లేకపోతే వైసీపీ గెలుస్తుందని ఎవడో ₹10 కూడా బెట్టింగ్ చేయట్లా. టీడీపీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, టీడీపీ వాళ్ళని కాదు, టీడీపీ గెలుస్తుంది అనుకున్న వాళ్ళు రూపాయికి ₹3 ఇస్తున్నారు రండి అని చెప్పేసి తొడలు కొడుతున్నారు ఒక పక్క నుంచి. మరి దీన్ని ఎన్నికలైన తర్వాత ఇలాగా వాళ్ళు తల వంచుకుని పారిపోవాలి, ఈలోగా కొంత ధైర్యంగా ఉండాలని చెప్పేసి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ప్రమాణ స్వీకారం 9వ తారీఖుని రూమ్స్ బుక్ అయిపోయి లేకపోతే ఫ్లైట్స్ బుక్ అయిపోయి అలా రకరకాల బస్సులు ఖాళీ లేవని మాట్లాడుతూ ఉన్నారు. దీనికి కారణం ఏంటి? ఒకటి, వాళ్ళ క్యాడర్ గుండె జారిపోకుండా. 2, రేపొద్దున్న ఎన్నికల కౌంటింగ్ నాడు సమర్థవంతంగా నిలబడి అక్కడ కనీసం నిలబడడానికి మనుషులు ఉంటారనేటువంటిది ఒకటి, ధైర్యం చెప్పడానికి. అంటే తాత్కాలికమైనా సరే ధైర్యం చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే బెట్టింగ్ మాఫియా కూడా వాళ్ళ పెద్ద మార్కెట్ ఇది. ఎందుకంటే మీరు ఒక కోడి పందాల్లోనే వేల కోట్ల పందాలు డబ్బులు చేతులు మారుతాయి. అటువంటిది ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇప్పుడు మీకు ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ఈ 4 రాష్ట్రాల్లో కూడా తెలుగు వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ పందాలు నడుస్తాయి. అటువంటిది అసలు ₹1 కూడా వాళ్ళకి ఆదాయం లేకపోతే పెద్ద లాస్ కదా. అంచేత వాళ్ళ ప్రయత్నం వాళ్ళు పని మొదలెడుతున్నారు. ఇది ఒక పార్ట్. మీరు ఎవరైతే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అని కాదు జగన్ వాడాలని కోరుకుంటున్నారో, అంటే పార్టీలుగా నేను మాట్లాడతలేదండి, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి అనవసరం, ఇతను సర్వనాశనం చేశాడు, ఇతను వద్దురా బాబు అని చెప్పేసి ఒక రకమైన తిరుగుబాటు జరిగింది అక్కడ. ప్రజలందరికీ తెలుసు ఆ విషయం. కొంతమంది ఇతను రాకూడదు, ఇతను వస్తే భవిష్యత్తు భయంకరంగా ఉంటుంది, మన బతుకు ఏమైపోతుంది, ఉనికికే ప్రశ్నార్థకం అని భావించే వాళ్ళందరూ కూడా ఇటువంటి వార్తలు విన్నప్పుడు వాళ్ళకి గుండె జారిపోతే భయం వేస్తుంది. ఆ భయం వేసి వాళ్ళకి నేను చెప్తున్నాను, మీరు ఒకసారి ఎప్పుడూ అడ్డగోలుగా మాట్లాడే సజ్జల రామకృష్ణారెడ్డి కానీ 10 రోజుల నుంచి స్క్రీన్ మీద లేని ఆయన మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టడాన్ని ఎలా చూడాలి? అతను దానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. రేపు పొద్దున్న చెప్పబోయే దానికి ఇప్పుడు నుంచి మెల్లమెల్లగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాడు. అలాగే అంబటి రాంబాబు గారు కానీ, పేర్ని నాని కానీ, ఇంకా ఇతరులు కానీ వాళ్ళ ఆహాకారాలు, ఆర్తనాదాలు మీరు శ్రవణానందకరంగా విని ఆనందించాలి. ఎందుకంటే అది ఇట్ సెల్ఫ్ ఇండికేషన్ వాళ్ళు సర్దుకుంటున్నారు దుకాణం అని. దీన్ని గమనించుకోవాల్సి చిన్న డిఫరెన్స్ ఉంటుంది. డెఫినెట్గా కింద పడ్డా మాదే పై చేయంటారు వాళ్ళు. సిగ్గు ఎగ్గు లేకుండా రాష్ట్రంలో గత సంవత్సరం 3 ప్రాంతాలకు సంబంధించిన పట్టభద్రుల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయి అతను కొల్లకోట కూడా బద్దలైపోయిన తర్వాత కూడా వాళ్ళు ఇంకా మాకు 175 అన్నారంటే సిగ్గు ఉండాలి, వాళ్ళకన్నా ఉండాలి, ఇన్ని వాళ్ళకి మనకన్నా ఉండాలి. అంటే సజ్జల గారు అంటున్నారు కదా, పోస్టల్ బ్యాలెట్ అలా ఎందుకు గంపకొత్తుగా ఒక సైడ్గా పడిపోద్ది, అదేమన్నా క్యాస్టా, ఇదేమన్నా అలా పడిపోవడానికి అన్నారు కదా నిన్న. ఏమండి, మీకు జగన్మోహన్ రెడ్డి కావాలని కోరుకున్న వర్గం ఉద్యోగ వర్గం, వాళ్ళు గుండెల్లో పచ్చల పిడిపోగు గుచ్చాడండి అతను. అంటే డైరెక్ట్గా పొడిచేసాడు, తెలియకుండా కదండి. అటువంటిప్పుడు డెఫినెట్గా వాళ్ళకి ఆవేశం, ఆగ్రహం అంటే వాళ్ళని వేధించుకు తినేసాడు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వ్యతిరేకంగా ఉంటారు. వీళ్ళు ఏమనుకుంటున్నారు, ఒక ఉద్యోగస్తుడే ఓటేసి వాళ్ళ కుటుంబాలన్నీ ఉంటాయి కదా. అలాగే ఇక్కడ నేను ఇంకోటి, ఆ హోటల్స్ వాళ్ళు వీళ్ళు ఎవరైనా ఉంటారు కదా, రూమ్స్ బుక్ చేస్తారు కదా,